హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీన్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు బోట్ వాళ్ళు వెరీ రీసెంట్గా లాంచ్ చేసిన ఒక సూపర్ క్వాలిటీ పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్ సిరీస్ని చూపిస్తాను. అండ్ వీటికి సంబంధించిన నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో షేర్ చేస్తాను. చాలా రోజుల నుంచి వీటిని నేను యూజ్ చేస్తున్నాను. అండ్ ఇవి మూడు కూడా డిఫరెంట్ స్టైల్ ఆఫ్ యూసేజ్కి తగ్గట్టుగా, డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్కి తగ్గట్టుగా, డిఫరెంట్ టైప్ ఆఫ్ అకేషనల్కి తగ్గట్టుగా డిజైన్ చేసిన ఒక మంచి క్వాలిటీ పోర్టబుల్ స్పీకర్స్ అనమాట. వీటి పేర్లు బోట్ స్టోన్ 190 ప్రో, బోట్ స్టోన్ 350 ప్రో, అలాగే బోటు స్పిన్ ఎక్స్ ప్రో అనమాట. ఒక్కొక్క దాని గురించి మనం చూసుకుంటూ వెళ్దాం. ముందు మనం ఒకదాన్ని చూద్దాం. దీని పేరు బోట్ స్టోన్ 350 ప్రో అనమాట. ఇది దీంట్లో మీకు RGB లైట్ ఎఫెక్ట్తో తక్కువ బడ్జెట్లో కనిపిస్తుంది. అండ్ ఇది మీకు మంచి ఇంట్లో చిన్న గ్యాదరింగ్స్, ఇంట్లో వాడుకోవడానికి కావచ్చు, హాస్టల్స్లో వాడుకోవడానికి, లేదంటే మీరు పర్సనల్గా బెడ్రూమ్లో పెట్టుకోవడానికి కావచ్చు, లేదంటే ఏదైనా క్యారీ చేయడానికి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇది ఒక మంచి పార్టీ మూడ్ని కూడా తీసుకొస్తుంది, ఎందుకంటే దీంట్లో మీకు RGB ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి అనమాట. బాక్స్ పైన మీకు 350 ప్రో అని రాసి ఉంటుంది. 14 వాట్స్ దీంట్లో నుంచి వచ్చే RMS పవర్ ఉంటుంది. డైనమిక్ RGB లైట్ డిజైన్ అని చెప్తున్నారు. బ్యాక్ సైడ్ కొన్ని స్పెసిఫికేషన్స్ కూడా ఉన్నాయి. బ్లూటూత్ 5.3, అలాగే 12 అవర్స్ పడే బ్యాటరీ లైఫ్, IPX5 ఉంటుంది దీంట్లో, అలాగే బిల్ట్ ఇన్ మైక్ ఉంటుంది. అండ్ ఇది మీకు 2x TWS మోడ్ కూడా ఉంటుంది. అంటే మీరు ఇంకొక దాన్ని పెట్టుకుంటే మంచి ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది అనమాట. అండ్ దీంట్లో మీకు బ్లూటూత్తో పాటు కనెక్టివిటీ మోడ్స్ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే బ్లూటూత్, ఆక్స్, అలాగే ఒక మెమరీ కార్డ్ కూడా దీంట్లో మనం పెట్టుకోవచ్చు. Type-C ఛార్జింగ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ బాక్స్ లోపల మనకు ఒక స్పీకర్ ఉంటుంది. మన దగ్గర ఉంది బ్లూ కలర్ మోడల్ అనమాట. సో దీంట్లో డిఫరెంట్ కలర్స్ కూడా ఉంటాయి. అండ్ చిన్నపాటి ట్యాగ్ ఉంటుంది మనం తీసుకురావడానికి. అలాగే మనకి వెయిట్ చూసుకుంటే మాత్రం మంచిగా సాలిడ్గా ఉంది. బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. పైన మీకు మంచి ఫ్యాబ్రిక్ డిజైన్తో, మెష్ డిజైన్తో బాగా ఇచ్చారు. సూపర్గా ఉంది క్వాలిటీ మాత్రం. పైన మీకు రేడియేటర్ లేదంటే సబ్ ఊఫర్ లాంటి డిజైన్ ఉంటుంది. సైడ్కి కొన్ని బటన్స్ ఉంటాయి, పవర్ బటను, అలాగే ప్లే అండ్ పాజ్, వాల్యూమ్, ప్లస్ మైనస్. అలాగే మీకు ఇక్కడ కొన్ని పోర్ట్స్ ఉంటాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మెమరీ కార్డ్కి సంబంధించింది, Type-Cకి సంబంధించింది, ఆక్స్కి సంబంధించింది. అండ్ దీంట్లో బిల్ట్ ఇన్ మైక్ కూడా ఉంటుంది. మీరు ఫోన్ కాల్స్ కూడా డైరెక్ట్గా దీంట్లో నుంచి మీరు మాట్లాడుకోవచ్చు. అండ్ ముఖ్యంగా దీంట్లో ఉన్న మెయిన్ అట్రాక్టివ్ డిజైన్ దీంట్లో ఉన్న RGB లైట్ అనమాట. ఇది మీకు మ్యూజిక్ని ఫ్లోని ఫాలో అవుతుంది. అట్ ద సేమ్ టైం మీరు కూడా మాన్యువల్గా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది మాత్రం చూడటానికి చాలా బాగుంటుంది. అండ్ ఒక మంచి పార్టీ మూడ్ని అయితే తీసుకొస్తుంది. అండ్ దీంతో నేను చాలా సాంగ్స్ కూడా ప్లే చేసి చూశాను. చాలా బాగుంది. దీంట్లో ముఖ్యంగా బేస్ లవర్స్ ఎవరైతే ఉన్నారో, ఒక మిడ్ సైజ్ అంటే ఒక 10/12 కానీ లేదంటే 12/14 రూమ్స్లో ఉండే వాళ్ళైతే బేస్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో వస్తుంది. చాలా బాగుంది. బేస్ క్వాలిటీ మాత్రం మంచిగా ఉంది. అండ్ డిజైన్, బిల్డ్ క్వాలిటీ, సౌండ్ ఎక్స్పీరియన్స్ మూడు కూడా దీంట్లో చాలా సూపర్గా ఉన్నాయి. అండ్ మెయిన్ అట్రాక్టివ్ పాయింటే దీంట్లో ఉన్న RGB లైట్స్ అనమాట. సో దీంట్లో క్వాలిటీ అండ్ మెయిన్గా దీని లుక్ మాత్రం చాలా బాగుంది. క్యారీ చేసుకునేలాగా ఉందన్నమాట. అండ్ దీని తర్వాత వీళ్ళ పెద్దన్న స్పిన్ ఎక్స్ ప్రో, ఇది నెక్స్ట్ లెవెల్. దీనికి అడ్వాన్స్డ్ మోడల్ అనమాట. అండ్ ఇది కొంచెం పొడుగ్గా ఉంటుంది అండ్ వెయిట్ కూడా ఉంటుంది. దీన్ని ఈజీగా మనం బయటికి క్యారీ చేయడం అనేది కొంచెం కాదు. ఇంట్లో గ్యాదరింగ్స్, మెయిన్గా బర్త్డే పార్టీలు, చిన్న పార్టీలు కావచ్చు, గ్యాదరింగ్స్ కావచ్చు, ఇలాంటప్పుడు మాత్రం మీకు సెలబ్రేషన్ మూడ్ని తీసుకొస్తుంది. అట్ ద సేమ్ టైం మీకు పార్టీ ఎఫెక్ట్స్ ఉంటాయి. అండ్ దీంట్లో మీకు RGB లైట్స్ ఉంటాయి. అండ్ అవి కూడా మీకు మ్యూజిక్ని ఫాలో అవుతుంటాయి. మాన్యువల్గా కంట్రోల్ చేసుకోవచ్చు. వాల్యూమ్ తగ్గిస్తున్నప్పుడు, పెంచుతున్నప్పుడు మీకు అవి మంచి ఎఫెక్ట్ వస్తుంది. అండ్ దీంట్లో కూడా మీకు IPX4 ఉంటుంది, Type-C ఉంటుంది, అలాగే TWS ఫర్ 2x పవర్తో మనం ఇంకో దాన్ని కూడా సెట్ చేసుకోవచ్చు. బిల్ట్ ఇన్ మైక్ ఉంటుంది, వాయిస్ అసిస్టెంట్ ఉంటుంది, Type-C పోర్ట్తో మనం ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ కనెక్టివిటీ విషయానికి ఒకసారి వెళ్తే దీంట్లో మీకు ఆక్స్, అలాగే మీకు మెమరీ కార్డ్తో పాటు అడిషనల్గా ఉండే ఇంకొక ఫీచర్ ఏంటంటే దీంట్లో మీకు పెన్ డ్రైవ్ సపోర్ట్ కూడా దీంట్లో ఉంటుందన్నమాట. ఇది ఒక అడిషనల్ ఫీచరు. అలాగే మీకు పోర్టబుల్ డిజైన్తో ఉంటుంది. అండ్ మన దగ్గర ఉంది బ్లాక్ కలర్ మోడలు. అండ్ దీంట్లో ఇంకా కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ దీంట్లో కూడా డిజైన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే దీని బిల్డ్ క్వాలిటీ ఇంకా బాగుంది దాంతో కంపేర్ చేసుకుంటే. అండ్ దీని క్వాలిటీ మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. ఫ్యాబ్రిక్ డిజైన్తో, మంచి మెష్ డిజైన్తో సూపర్గా ఉంది. అండ్ ఒకవైపు RGB ఎఫెక్ట్స్ ఉంటాయి. అలాగే ఇంకోవైపు మీకు బటన్స్ కూడా కొంచెం స్టైలిష్గా డిజైన్ చేశారు. పవరు, అలాగే ప్లే అండ్ పాజ్, అలాగే RGB లైట్స్ కంట్రోల్, అలాగే మీకు ఇక్కడ కొన్ని స్లాట్స్ ఉంటాయి. ఇందులో కూడా మైక్ ఉంటుంది. దీంట్లో కూడా 1 టచ్ ఉంటుంది, వాయిస్ అసిస్టెంట్, పవర్ ప్లే బటన్ లాంగ్ ప్రెస్ చేయాలి. దీనికేమో ప్లస్ మైనస్ బటన్లు టాప్లో ఇచ్చారు. అండ్ మీకు ఇటువైపు రేడియేటర్ లేదంటే సబ్ ఊఫర్ లాంటి డిజైన్ ఉంటుంది. అండ్ దీంట్లో కూడా మెయిన్గా ఏంటంటే
బేస్ క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది. అండ్ ముఖ్యంగా ఇది మీకు మంచి పార్టీ మూడ్ని తీసుకొస్తుంది. ఇక్కడ మీకు ఆర్జీబీ ఎఫెక్ట్స్, వాల్యూమ్ పెంచుతున్నప్పుడు వచ్చే ఎఫెక్ట్స్ కావచ్చు, ఇవి చూడటానికి చాలా బాగుంటుంది. అంటే ఒక 20 మంది 30 మంది గ్యాదర్ అయ్యే దగ్గర ఇది ఒక్కటి ఉంటే సరిపోతుంది అనమాట. చాలా బాగుంది. సౌండ్ క్వాలిటీ కూడా మీకు కొన్ని క్లిప్స్ వినిపిస్తాను లాస్ట్లో, అవి కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ కమింగ్ టు హీరో ఆఫ్ ది డే, మనకి బోట్ స్టోన్ 190 Pro. అసలు ఇది దీని డిజైన్కి మీరు ఫిదా అయిపోతారు. ఇది చాలా సింపుల్గా చిన్నగా ఉంటుంది, పాకెట్ సైజ్లో ఉంటుంది. అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇది మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు. ఇది చిన్న పాకెట్లో కూడా పడుతుంది. అండ్ దీంట్లో 5 వాట్స్ పవర్ అవుట్పుట్ వస్తుంది ఆర్ఎంఎస్. అండ్ పైన మీకు మెష్ డిజైన్ సేమ్ ఫ్యాబ్రిక్ డిజైన్తో ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ సేమ్ మంచి క్వాలిటీతో డిజైన్ చేశారు. అండ్ దీనికి కూడా మీకు పవర్ బటన్, ప్లే బటన్, అలాగే వాల్యూమ్ ప్లస్ మైనస్. అండ్ కనెక్టివిటీ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆక్స్ ప్లస్ మీకు మెమరీ కార్డ్ సపోర్ట్ అయితే దీంట్లో ఉంటుంది. టైప్ సితో ఛార్జ్ చేసుకుంటాం. ఒకసారి ఛార్జ్ చేసుకుంటే 12 గంటల పాటు బ్యాటరీ లైఫ్ వస్తుందని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా దీని సౌండ్ క్వాలిటీ, ఇంత తక్కువ సైజులో మీకు మంచి క్వాలిటీ బేస్ని అయితే దీంట్లో ఆఫర్ చేస్తారు. క్వాలిటీ చాలా బాగుంది. ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు. చిన్న బ్యాక్ ప్యాక్లో వేసుకొని వెళ్ళిపోవచ్చు, హాస్టల్స్లో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా చిన్న బెడ్రూమ్స్లో పెట్టుకోవచ్చు. మన ఎటైనా చిన్నపాటి టూర్లకు వెళ్తున్న బ్యాగులు వేసుకొని వెళ్ళిపోవచ్చు. చాలా సింపుల్గా మంచిగా ఉంది. మంచి ట్రావెల్ కంపెనీ లాగా దీన్ని మనం వాడుకోవచ్చు అనమాట. అండ్ ప్రతి బాక్స్లో మీకు ఒక ఆక్స్ కేబుల్, అలాగే ఛార్జింగ్ కేబుల్ వస్తుంది. అండ్ బ్యాటరీ లైఫ్లో ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇది మీకు 12 అవర్స్ పాటు బ్యాటరీ లైఫ్ క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ ఇది కూడా మనకి అప్ టు 12 అవర్స్ పాటు బ్యాటరీ లైఫ్ని క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ పెద్దది మాత్రం 8 అవర్స్ పాటు బ్యాటరీ లైఫ్ని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ దీని ప్రైస్ ఏమో 1099 ఉంటుంది, దీని ప్రైస్ ఏమో 1999 ఉంటుంది, దీని ప్రైస్ ఏమో 3299 ఉంటుంది. అండ్ ఇవి ప్రజెంట్గా మనకి సేల్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మీ యూసేజ్ తగ్గట్టుగా, అంటే చిన్నపాటి గ్యాదరింగ్స్ అయితేనేమో ఇది చూజ్ చేసుకోండి, ఇంకొంచెం ఎక్కువ గ్యాదరింగ్స్ అయితే ఇది చూజ్ చేసుకోండి. అండ్ సింగిల్ సోలో ఫేలో అయితే మాత్రం బ్యాగ్లో వేసుకొని పోయేలాగా అయితే దీన్ని చూజ్ చేసుకోండి. చాలా సింపుల్గా ఉన్నాయి. వీటికి సంబంధించిన లింక్స్ అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. కొన్ని శాంపిల్స్ కూడా వినిపిస్తాను, అవి కూడా మీరు ఒకసారి వినండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.